అండి. ఈరోజు మనకు ఇష్టమైన పప్పుచారు అయితే చేస్తున్నామండి. పప్పుచారు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు? ఇంక మనకు ఏమన్నా కమ్మగా తినాలనిపిస్తే గుర్తొచ్చే వంటలో పప్పుచారు అండి. అంత బాగుంటుంది. ఇంకా బ్యాళ్ళు అయితే కడిగి పెట్టాను. ఆ తర్వాత ఆనియన్స్, టమాటా పళ్ళు, కొత్తిమీర కాదండి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేయండి. పచ్చి కరివేపాకు అయితే 4 రెమ్మలు అయితే వేసానండి. ఇంకా భలే కమ్మగా ఉంటుందండి పప్పు అయితే. ఇంకా అవన్నీ వేసి పసుపు కారం వేసుకొని ఇంకా ఒక 4-5 విజిల్స్ అయితే రాణించుకున్నానండి. తర్వాతకు వచ్చేసి బాగా ఉడికిపోయింది చూడండి పప్పు అయితే. ఇంకా రాముకున్న తర్వాత ఇంకా చింతపండు అయితే నేను పక్కన నానబెట్టానండి. పక్కన నానింది చూడండి. మన పప్పు ఉడికేసరికి చింతపండు అయితే నానిపోయింది చూడండి. ఆ తర్వాత మెత్తగా ఈ చింతపండు రసాన్ని పిండి ఈ పప్పు చారులోకి అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇంకా కొన్ని కావాలంటే వాటర్ అయితే వేసుకోవాలండి. మనకు చిక్కదనం చూసుకొని, ఎంత చిక్కదనం కావాలని చూసుకొని పప్పు చారుకు తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, మరీ తక్కువ వేసుకోవద్దు. ఇంకా వేసుకొని ఇప్పుడు మనం పోపు అయితే వేసుకుందామండి. పోపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని జీలకర్ర అయితే వేసానండి. కొద్దిగా జీలకర్ర వేసి ఇంకా పోపు దినుసులు అయితే వేస్తున్నానండి. పోపు దినుసులు కొన్ని వేసుకున్న తర్వాత ఇంకా ఇవి బాగా చిటపటలాడిన తర్వాత ఇంకా ఎల్లుల్లి అయితే వేసానండి. ఎల్లుల్లి పొట్టు దిగకుండా నల్లగొట్టి అయితే వేసానండి. ఇంకా తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేస్తున్నా చూడండి. ఆనియన్స్ వేసుకొని బాగా ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనీయాలండి నూనెలో. ఇంకా తర్వాత 2 ఒట్టిమిర్చిని చీలికలు అయితే వేసాను చూడండి. ఇంకా తర్వాత మనం ఇవి బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఇంకా కరివేపాకు అయితే వేసానండి. కరివేపాకు ఫస్టే వేసేస్తే దాని స్మెల్ మొత్తం ఆ ఆయిల్లోనే వేగిపోతుందని ఇంకా లాస్ట్ దింపేటప్పుడు నేను కరివేపాకు అయితే వేసానండి. ఇంకా కరివేపాకు వేసుకొని ఈ పోపును అయితే మనం పప్పుచారులోకి అయితే వేసుకోవాలండి. ఈ పోపులోనే ఉంటుంది మనకు కమ్మతనం అంతా. పప్పుచారుకు వచ్చే కమ్మతనం అంతా పోపులోనే అయితే ఉంటుంది. ఇంకా ఇలా పప్పుచారులోకి వేసుకొని ఈ పప్పుచారు బాగా మరిగించుకోవాలండి. ఒక 5-10 నిమిషాల వరకు చిన్న మంట పెట్టుకొని బాగా మరిగించుకొని ఇంకా ఈ వేడిగా మనము తిన్నామంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇంకా పప్పుచారు అయితే అస్సలు తినని వారు కూడా అంత ఇష్టంగా తినేస్తారండి. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా చివరిగా దింపేటప్పుడు కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఇంకా కమ్మగా ఉంటుంది. ఇంకా నా దగ్గర కొత్తిమీర అందుబాటులో లేదని నేను వేయలేదండి. ఇంకా పప్పుచారు అయితే ఏరే గిన్నెలోకి తీసుకొని ఇంకా ఈ కుక్కర్లో కొద్దిగా పప్పు మిగిలిందండి. ఆ కుక్కర్లోనే ఇంకా కొద్దిగా అన్నం కలిపి నేను పక్కకు అయితే తీసుకొని తింటున్నాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్. ఇంకా మన దగ్గర శారీస్ అయితే ఉన్నాయండి. కావాలనుకుంటే మీకు నచ్చిన కలరు ఆర్డర్ చేసుకోండి. ఇంకా మీరు కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. ఓకేనా?